श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। 2025 సంవత్సరం మే నెల మాస ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి యొక్క ఫలితాలు మనం చెప్పుకుందాం. ఈ మకర రాశికి మరి శని, ఏలినాటి శని అయిపోయింది. అష్ట కష్టాలు పడ్డారు. వీళ్ళ కష్టాలు వాళ్ళే చెప్పుకుంటానే చాలదు టైము. ఏలినాటి శని 7 సంవత్సరాల 6 మాసాల శని. అవి చెప్పుకుంటే కూడా 3 రోజుల దాకా ఏడు పాగదు. వినేవాళ్ళు కూడా హేళన చేస్తారు. పనికి రాని వాళ్ళు, పనికి వచ్చేవాళ్ళు అయ్యో మన బాధలంటే బాధే కదా అనుకుంటారు. కానీ ఈ నెలలో కూడా శని ఒకడు, శుక్రుడు ఒకడు. ఈ రాశి యందు ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు ఏవీ బాగాలేవు. సరిగా చెప్పాలంటే ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. నేను చెప్పినటువంటి మంచి విధానాలని పూర్తిగా పాటించండి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి సూర్య నమస్కారం చేయటం, మీ ఇంట్లో ఒక చిన్న పూల చెట్టు వేసి ఆ పువ్వు నీ ఇంట్లో దేవుడికి కానీ గుళ్ళో దేవుడికి కానీ పెట్టడం, ఆ పుష్పం ఎంతో మంచి చేస్తుంది. నీకు మంత్రాలు అక్కర్లా. 2 రకాలు ఉన్నాయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, రామ రామ రామ. ఇట్లా నా కొన్ని మంత్రాలు అందరికీ తెలిసినవే. మరి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మరి దేవుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉంటే ఏమీ పర్వాలేదు, అన్నీ బాగానే ఉంటాయి. చేసిన పాపాలను కూడా నశించిపోతాయి. కానీ ఇప్పుడు నువ్వు ఏ పాపం చేయకుండా ఉండాలి. పాపం వల్ల కష్టపడుతున్నాను అని ఎప్పుడైతే అనుకున్నావో నీవు ఇక పాపం చేయకుండా ఉండటం, భగవంతుడిని స్మరించడం. అయ్యా నేను ఒక మాట చెబుతాను, తినటానికి తిండి లేదు, కడుపులో ఆకలి మండిపోతుంది, పొద్దు నుంచి అన్నం తినలేదమ్మా, అంత అన్నం పెట్టంటే ఏ తల్లి అన్నం పెట్టదండి. డబ్బులైతే ఇవ్వలేరు కానీ అంత అన్నం, అయ్యా అయిపోయింది, అయ్యా కొద్దిగా ఉంది, ఆ కాస్త పెట్టమ్మా, ఆ కాస్త తింటే నీ ప్రాణం నిలబడుతుంది. అది అవసర సమయంలో నీవు చేసే దానం నిన్ను ఎప్పుడూ రక్షిస్తుంది. ఎట్లా ఉంటుందో ఒక విషయం చెబుతా. ఒక మనిషికి షుగర్ రేజ్ అయింది, కోమాలో పోయింది, బతికే పరిస్థితుల్లో లేరు. ఓ చిన్న డాక్టర్ తీసుకెళ్తే ఆయన ఏదో కొన్ని మందులు ఇచ్చాడు, ఆక్సిజన్ పెట్టాడు, సిలిండర్ పెట్టాడు, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నాడు. అక్కడ దాకా పోవటానికి 4,000 అయినాయి. సరే మా దగ్గర ఎవరో దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాం, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. మేమంతా బాగా తెలిసిన వాళ్ళం. ఇట్లా ఉందని ఒకళ్ళొకళ్ళు చెప్పుకున్నాం. ఇందులో పెద్ద పెద్ద డాక్టర్లు 2 ఉన్నారు. వాళ్ళు సరాసరి గాంధీ హాస్పిటల్లో పోయినారు. ఆమెకి ట్రీట్మెంట్ చేయించారు, బతికించారు. ఆమె ఎట్లా అంటే ఆమె ప్రైవేటు స్కూల్లో జీతం, ఆమెకు ఇచ్చేది 4,000. ఆమె మూడు హరికథలు చెబుతాడు. నెలకో సంవత్సరానికో ఒక కథ వస్తుంది. కడుపు నిండా తినటానికి తిండి లేదు. వైద్యం ఏ విధంగా చేయగలుగుతారు? అటువంటి వైద్యం చేస్తే ఎంతైనా నీకు మంచి ఫలితం వస్తుంది. అవసరాలను బట్టి ధర్మం చేయాలి. ఆ ధర్మం ఎట్లా ఉండాలంటే వినియోగపడేటట్లుగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే పెళ్లి చేస్తే నీకంటే గొప్ప వాళ్ళందరినీ పిలుస్తారు, నీకంటే తక్కువ వాళ్ళని ఎవరిని పిలవరు. ఒకవేళ తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది, అడుక్కు తినేవాళ్ళు, ప్లాట్ఫారం మీద పడుకునేవాళ్ళు ఆ కళ్యాణ మండపం దగ్గర కూర్చుంటారు.
అన్నం పెడతారేమోనని. అందరూ తింటారు, చివరి మిగిలిపోతుంది. అయ్యా ఈ అన్నం మిగిలిపోయింది. ఆ పెళ్లి చేసిన దాత ఏం చేస్తాడు? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తండ్రి తీసుకెళ్ళి దెబ్బలో బాగా ఏం చేయమంటావు అంటారు. ఈ వంట వాళ్ళు చేసి చేసి విసుగు మీద ఉంటారు. కానీ అందులో ఒక్క మంచివాడు కనుక ఉంటే, అయ్యో వాళ్ళు వాకిట్లో పడి ఉన్నారు, తిండి లేకుండా ఉన్నారు, పెళ్ళిళ్ళు ఎండాకాలంలో జరుగుతాయి, పొద్దున్న నుంచి కూడా అవటించిపోతున్నారు అని వాళ్ళందరికీ ఈ అన్నం పెడితే, నీవు పెళ్లి చేసి 10,000 మందికి భోజనం పెట్టిన దానికంటే ఆకలి వాకిటి ముందు పడుకున్న వాళ్ళకి అంత అన్నం పెడితే లక్షల మందికి అన్నం పెట్టినా ఫలితం వస్తుంది. అవసరమైనప్పుడు దానం చేయాలి, అనవసరమైనప్పుడు దానం పనికిరాదు. ఆ దానం ఎట్లా ఉండాలి అంటే, ఆ కష్ట సమయంలో ఆ అన్నం లేకపోతే చచ్చిపోతారు, అటువంటి టైంలో చేయండి. ఒక రోగం వచ్చింది, ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అట్లాంటి ఆపరేషన్కి సహకరించండి. ఇట్లా మంచి పనులు చేయండి. భార్యని చిత్రహింస పెట్టి తాగి బయటకు వెళ్ళగొడతాడు, నీడ ఉండదు, అటువంటి మనిషి ఎవరింటికన్నా రావటానికి భయపడుతుంది. పెద్దవాళ్ళ దగ్గరుండి వాళ్ళని కాపాడండి. ఇట్లాంటి మంచి పనులు చేస్తే మీకు ఈ గ్రహదోషాలన్నీ కూడా పోతాయి. ఈ మకర రాశికి ఈ నెల కొంత బాగాలేదు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. వేముల వల్ల చెట్లు పెరిగాయి, చెట్ల వల్ల కాయలు వచ్చాయి, కాయల వల్ల పండ్లు వచ్చా, ఇవన్నీ తినడం వల్ల మీకు జ్ఞానం వచ్చా. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో, హై స్కూలుకో, కాలేజీకో పంపించి చదువు చెప్పించారు, నీకు ఉద్యోగం వచ్చింది, నీ వయస్సుకి నీకు పెళ్లి చేశారు, నీకు భార్య వచ్చింది. ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఇట్లా ఉన్నారు, చదువుకోమంటే వినరు, బతికిలాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలు చదివిస్తారు. సరే చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా, నాకు ఇప్పుడు వద్దు, ఎందుకనరా, కాదురా వయసు పెరిగిపోతుందిరా, నాకు వద్దు, అసలు చేసుకోవచ్చా, చేసుకుంటా, ఎప్పుడు చేసుకుంటారా, నాకు టైం కావాలి, ఇట్లా కాలం గడుపుతాడు. కాలం గడిపిన తర్వాత మా బోటి వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి, మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు, ఇన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి, అయ్యా మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను. అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి, చాలా మంచివాడండి, జీతం తీసుకొస్తాడండి, మాకే ఇస్తాడు, ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు, వాడుకుంటున్నాడు, జలసా చేస్తున్నాడు, మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు, కానీ సగం కూడా జీతం అనట్లేదు, కానీ వాడికి ఏ అలవాట్లు లేవంటారు. ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇవాళ రేపు చచ్చిపోతాం, మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు, నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు. అరే ఏంటిరా, నేను పెళ్లి చేసుకోను, మరి పెళ్ళి ఎట్లావురా, నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా, నేను చెప్పిన అమ్మాయికి నిచ్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకొని అంటాడు. సేమ్ ఇదే జరిగింది. వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు, వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే, పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి, అబ్బాయికి ప్రేమికురాలు నుండి అన్నీ గడిచిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే, మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నాడు. సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 4-5 నెలలు అయిన తర్వాత వచ్చాడు. ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్, ఆ తండ్రి బారసాలు నిశ్చయించాడు, ఆ తండ్రి పెళ్ళిని చేయించాడు. వారు నన్ను నమ్మలే, కొడుకు మంచితనాన్ని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే. 4 నెలల తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు. పార్కులో కనపడంగానే ఏమిటా అంటే, అమ్మాయి మాతో కాలేజీలో చదువుకున్న అమ్మాయి, మేము అంతా మాట్లాడుకుంటాం, అంతేగాని ఏముండదు. అదేంద్రా మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసి తిరగటం ఏంద్రా, ఏం లేదురా నీకేం తెలియదు పో, నువ్వు చదువులు సంధ్య లేదు పొమ్మని ఉన్నాడు.
ఇక కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఏమిటానికి గట్టిగా అంటే, నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా, లేకపోతే చస్తా. ఇది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో, అయ్యా నేను పొరపాటు మాట్లాడాను, నా తప్పేను, నా పిల్లవాడు ఇట్లా ఎదురు దిగాడు, ఏం చేయమంటావు అంటే, ఆ పిల్ల బాగా భాగ్యవంతులు, కోటీశ్వరులు, కోట్లు, కొన్ని వందల వేల కోట్లు ఉన్నవాడు. ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు. మరి నువ్వు పో, వాళ్ళని అడుగు, లేకపోతే చస్తానంటున్నాడు అన్నాడు. మరి నువ్వే అడగవాకరా, వీడేమో తెలగా, పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి. వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది, ఇష్టం లేకపోతే నీ ఇంట్లో కూడా బయటికి రావురా, నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న. చివరికి అట్లా 2-3 ఏళ్ళు మెదలకుండా ఊరుకున్నారు. ఆ పిల్ల వాడిని వేధించింది. మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు. చివరికి తల్లిదండ్రులే వచ్చి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామయ్యా, మరి మేము అంత బీదవాళ్ళం అండి, అంతవాళ్ళం కాదు, ఏమక్కర్లే, మాకు 2 ఆడపిల్లలే, మాకు 1000 కోట్లు ఉన్నాయి, మీ పిల్లవాడిని పరిశీలించాం, మీ పిల్లవాడు చాలా మంచివాడు, మా పిల్లని ఇస్తాం, చేస్తాం అన్నాడు. మళ్ళీ అప్పుడు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయి చూపించుకున్నారు. వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించాడు. బాగానే ఉందా, వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు. వాళ్ళు ఆస్తులు కూడా బాగా ఇచ్చారు, బాగున్నారు. ఒకళ్ళేమో ఇట్లా అయినారు. కొంతమంది ఏమవుతుంది, ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అంతకుముందు వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు. ఇక ఇంట్లోకి రాగానే, నువ్వు బీటెక్ చదివావు, నేను బీటెక్ చదివా, నేను ఇల్లు దిమ్ముతా, నువ్వు అంట్లో నువ్వు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం. అత్తగారంటే లెక్కలేదు, ఏంటి మేము ఉద్యోగం చేస్తున్నాం, నువ్వు వండి పెట్టు. పోనీ వండి పెట్టిందనుకో, నువ్వు సరిగా చేయటం వంట చేత కాదు. చివరికి అట్లా జరిగి ఇట్లా జరిగి, నీ అమ్మ వల్ల నాకు తగాదా వస్తుంది కాబట్టి వేరే కాపురం పెడదాం, లేకపోతే వెళ్ళిపోతాడు. వీడేం చేస్తాడు, తల్లి మీద ప్రేమ, ఇట్లా వదిలి పెడతానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి, వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు విడాకులు ఇవ్వలేరు, మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు. ఈమెమో బాగా మంచి వర్తన గల మనిషి, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు, ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది. వీడికేమో పెళ్లి కాదు, ఆమెకి పెళ్లితో అవసరం లేదు. చివరికి వాడు ఏజ్ బారైపోయి వాడికి 50 ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే. పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా, విడాకులు ఇవ్వలేదు. జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా. మరి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే, ఒక పిల్ల పుట్టేంతవరకే. కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవాడికి ఆమె కాస్త శక్తి తగ్గుతుంది. ఈయన చెప్పిన మాట ఆమె విందు. చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది, మొగుడు వదిలిపెట్టిన ఆమె ఈ నెంబర్ పడుతుంది, ఈమె ఆయన కలుస్తారు. చివరికి అదేమంటే, నీవు నాకు అసలు అక్కర్లేదు, వెళ్ళిపో అంటాడు. చివరికి వీడు దాంతో ఉంటాడు. చేసుకున్న భార్యకి 2 పిల్లలు ఉంటారు. ఆమెమో పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, ఇన్నాళ్ళు ఎట్లాగూ నువ్వు పెళ్లి చేసుకో, ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు. సరే, ఆమెమో పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది. ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు. ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంతవరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా అయిపోయిన తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది. శాస్త్రం దొరుకుంది, ముతుక శాస్త్రం. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయేట. ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే, దాన్ని ఇవ్వబోయా, నీ ఉద్యోగం బాయా, నీ పిల్లలు అనాథలైపోయినారు,
నువ్వేమైనావు? శుభ్రంగా తాగుడికి అలవాటుపడ్డావు, దేవదాసు అయిపోయినావు. చూడండి ఎంత చిరుపో చూడండి. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి. పరాయి స్త్రీతో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు, నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు. ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది. అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి. నేను ఎవరిని గురించి కాదని చెప్పేది, ఎవరో చేశారని కాదు చెప్పేది. ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలోచించండి, చూడండి. లాయర్లు కూడా ఏం చెబుతున్నారు? కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది. ఎవరికి వాళ్ళ స్వార్థం. డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ మూట కట్టుకోవాలి. ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి, 10 మందితో తిరగాలి. ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? నేను శుభ్రంగా గొరుగుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్టత్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చెడిపోయినారో ఆలోచించండి. అటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాక మీరు కూడా అపసవ్యమైన దారికి పోకుండా ఉండి బాగుండటానికి చెబుతూ ఉన్నాను. 24 నుంచి 27 వరకు గ్రహస్థితులు బాగాలేవు. దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి.